హాయ్ అండి, నేను మీ రజనీని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఇది కూరలో కారం అండి, సాంబార్ కారం అంటాం మేము, మసాలా కారం. ఈ కారం వేసుకుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందులో కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఆముదం కూడా వేస్తామండి. 5 కేజీల మిరపకాయలకి అరకిలో ధనియాలు, అరకిలో జీలకర్ర, 1.5 కేజీ కల్లుప్పు, 100 గ్రాములు మెంతులు, 1/4 కేజీ ఆముదం, ఒక కరివేపాకు కావాల్సినంత. 3 కేజీలు కారానికి ఇవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేయించుకున్నాను, ఒక తర్వాత ఒకటి అన్నీ వేయించుకొని ఎండలో పెట్టుకున్నాను. ఇంకా వెల్లుల్లి, ఆముదం ఇక్కడ లేదు, కనిపించట్లేదు. అవి ఉన్నాయి, వెలిచి పక్కన పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కారము బాగుండిద్దండి. ఇది కూరలో వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము, కానీ నేను చేయను, మా అమ్మ అయితే కొట్టించి పంపించేది. ఈ సంవత్సరం నేనే చేసుకుంటున్నాను ఇక్కడ, అందుకని వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా. ఇదిగో పట్టించుకొని వచ్చిన తర్వాత ఇలా ఉంది. 2 కేజీలు గొడ్డు కారం, 3 కేజీలు సాంబార్ కారం కూరలోకి. చాలా బాగుంది. ఇది వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి కర్రీస్. కలర్ కూడా బాగా ఎర్రగా వచ్చింది, బాగున్నాయి మిరపకాయలు కూడా. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా మళ్ళీ